సరే అక్కడ కూడా కొంతమంది జర్నలిస్టులు నేను చూశాను, ఒకరిద్దరేదో వాళ్ళకి కోరస్ పలికే విధంగా, వాళ్ళు ఒకరిద్దరేదో దానికి సమాధానం చెప్పే విధంగా, దానికి ఏదో ఇచ్చే విధంగా కొంత ఉత్సాహపడుతున్నట్టున్నారు. బాబు మీరు ఎక్కువ ఉత్సాహపడద్దు, మీకు ఎక్కువ ఉత్సాహాలు అవసరం లేదు. వారే చెప్పారు. ఏమని చెప్పారు? వేసినటువంటి వాటిల్లో మహా న్యూస్ ఉంది, ఏబిఎన్ ఉంది, టీవీ5 ఉంది, ఈటీవీ ఉంది, ఇట్లా అని చెప్పారు. వేయినటువంటి వాటిల్లో టీవీ9 ఉంది, ఎన్టీవీ ఉంది, సాక్షి ఉంది, 10 ఉందని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎందుకు వేయలేదు? వాళ్ళు ఈ టైంలో నేనంటే వారిని ఎక్కడ కూడా ఛానల్స్ గురించి నాకు మాట్లాడటం అది సరైనది కాదు కాబట్టి నేను వాటి గురించి మాట్లాడట్లేదు. కాకపోతే ఆయన ఎత్తాడు కాబట్టి ఆ ప్రస్తావన, వారు ఎత్తి మాట్లాడారు కాబట్టి ఆ ప్రస్తావన, నేను అందుకని వారికి చెప్తుంది ఏంటంటే వారు ఎందుకు వేయలేదు అనేటువంటి దాన్ని ఇదే వార్త ఇంకొక ఎంపీ మీద వస్తే వారు వార్త వేస్తారా లేదా? ఇదే వార్త ఇదే లెటరు ఇంకొకరి మీద బయటకు వస్తే వేస్తారా లేదా? ఇక ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారి వీడియో వచ్చినప్పుడు అన్ని ఛానల్ వేసినాయి కదా. అంటే నేను అంటుంది అదే, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే తను చెప్తున్నటువంటి దానికి తను చెప్తున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటివి అవి. సరే ఇలాంటివి అనేకం ఉంటాయి. సరే వారు మాట్లాడినట్టుగా కొన్నిటికి మరీ అసభ్యంగా మాట్లాడినటువంటి అంశాల గురించి అంటే ఒక భయం క్రియేట్ చేసి పెట్టారు. ఉత్తరాంధ్రలో ఎవరికి భయం అండి? ఎవరికి భయం? ఏంటి భయం? ఆయన ఎంపీ అయితే ఏంటి, ఆయనకు 1000 కోట్లు ఉంటే అయితే ఏంటి, నేను గౌరవిస్తా, వ్యక్తిగా గౌరవిస్తా, ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గౌరవిస్తా. ఆయన గౌరవంగా ఉంటే నేను గౌరవంగా ఉంటా, ఆయన అగౌరవంగా ఉంటే నేను అగౌరవంగా ఉంటా. కానీ నేను ఎక్కడ అగౌరవం తప్పలా. ఆయన మాట్లాడారు అసంస్కారంగా, కానీ నేను మాట్లాడను, అటువంటి పదజాలాన్ని నేను వాడను. ఎందుకంటే నా తల్లిదండ్రుల గురించి మాట్లాడాడు. నా తల్లిదండ్రులు నేర్పారు నాకు ఆ గౌరవం, నాకు ఆ సంస్కారం, నాకు ఆ మర్యాద, నా అజ్ఞత. మరి నీకేమి నేర్పారు? నువ్వేం నేర్చుకున్నావు? చార్టెడ్ అకౌంటెంట్ చేసేవే, మరి ఏం నేర్చుకున్నావు? 2 సార్లు ఎంపీగా అయ్యేవే, రాజ్యసభ సభ్యుడిగా, మరి నువ్వేం నేర్చుకున్నావు అని అంటే ఏం చెప్తారు ఆయన? ఏం మాట్లాడతారు ఆయన? ఏమి వాటి సమాధానం చెప్తారు? అంటే ఏదో ఆయన భయపెడితే ఏడేదో భయపడిపోతారు అనుకుంటున్నారేమో. మీరు భయపడితే భయపడేటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరో లేరు. మీతో యుద్ధానికి నేను సిద్ధం. ఆ యుద్ధం మీరు ఎక్కడ దాకా తీసుకెళ్తారో అక్కడ దాకా నేను రెడీగా ఉన్నాను వెళ్ళటానికి. సరే, దీనికి సంబంధించి అక్కడి నుంచి మనకి గ్రౌండ్లో ఏం జరిగింది అనేటువంటి దానిపైన లైవ్ తీసుకోండి ఒకసారి. గ్రౌండ్ నుంచి మనం ఒకసారి బైట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే రైట్. అయితే ఆయన 2024 ఎన్నికల ఫలితాల తర్వాత కుట్రలు జరుగుతున్నాయి అంటున్నారండి. విశాఖలో ఆయన చేసిన కార్యక్రమాల మీద అప్పుడు కూడా మహా న్యూస్ టెలికాస్ట్ చేసింది. ఎవరైతే బాధితులు వచ్చారో, లేదంటే నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీని ఎట్లా 90 ఎకరాలు అవన్నీ కూడా అప్పుడు కూడా మనం మాట్లాడాం. లక్ష్మి గారు ఇంకో పదం కూడా వాడాడు ఆయన. ఏం వాడాడంటే ఎవరో ఆయన ఏం పేరు మదన్ మోహన్ నాతో టచ్లో ఉన్నారు. మదన్ మోహన్ నేను చెబితే మదన్ మోహన్ మేము మాట్లాడినట్టుగా, లేకపోతే మేమిద్దరం కలిసేది చూస్తున్నాను. మదన్ మోహన్ నెంబర్ నేను ట్రై చేసి నేను నెంబర్ తెప్పించుకొని నేను ట్రై చేసి ఫోన్ చేస్తే కూడా ఆయన నా కాల్ లిఫ్ట్ చేయాల. నేను వస్తే ఆయన క్లారిటీ తీసుకుందాం, ఆయన వర్షన్ తీసుకుందాము, నేను శాంతి మాట్లాడిన తర్వాత ఆయన వర్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పని మన వాళ్ళ చేత ఫోన్ చేయిస్తే కూడా ఆయన ఎదిగాల. నేను ఆయన మాట్లాడుకున్నట్టుగా, నేను ఆయన దాని మీద చర్చించినట్టుగా ఏదైనా మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. సరే, ఆయన ఆధారాలతోటి మనకేముంది. కానీ ఇప్పుడు ఎవరైతే మదన్ మోహన్ ఏం చెప్తాడనే దానికోసం వేచి ఉన్నాం. ఆయన ఏం చెప్తాడనే దానికోసం ట్రై చేద్దాం. ఆయన ఏం క్లారిటీ ఇస్తారు? ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన కాదు వాడెవడో నాకు తెలియదు, కాకపోతే 1-2 సార్లు ఏదో స్కాలర్షిప్ కోసం వచ్చాడనే విధంగా ఆయన మాట్లాడాడు. మరి అతను వచ్చి ఏం చెప్తాడనేటువంటిది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అంశం. మరి ఎవరైతే ఇప్పుడు సుభాష్ సంబంధించిన అంశం ఏంటనేది చెప్పాలి. సరే, ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ముందు అక్కడ బిడ్డ, ఆ మహిళ పట్ల మనకు గౌరవం ఉంది, ఆ మహిళ పట్ల మనం ఎక్కడా వారిని అగౌరవపరిచేటువంటి ఉద్దేశం కాదు. కానీ ఆమె భర్త ఇచ్చినటువంటి కంప్లైంట్కి ఏంటి క్లారిటీ, ఎటువంటి ఎంక్వైరీ చేస్తారు, ఎటువంటి దాని మీద ముందుకు తీసుకెళ్తారు అనేటువంటిది కూడా క్లారిటీ కావాల్సినటువంటి అంశం.